రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతూ ఉంటాయి. మరి ఇందులో ముఖ్యంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ గ్రాడ్యుయేటర్, అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా జేఈ, అదేవిధంగా గ్రూప్ డి, అదేవిధంగా ఇతర పోస్టులు. అయితే వీటిలో ముఖ్యమైనది జేఈ అంటే జూనియర్ ఇంజనీర్ సంబంధించినటువంటి పోస్టులు. అయితే చాలామంది అభ్యర్థులు అనుకుంటా ఉంటారు జూనియర్ ఇంజనీర్ అనేది కేవలం ఇంజనీరింగ్ అదేవిధంగా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలని చెప్పి. కానీ జనరల్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అంటే బీఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? సో దీని గురించే మరీ ముఖ్యంగా జూనియర్ ఇంజనీర్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్, సక్సెస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఈ జూనియర్ ఇంజనీర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి 2024 జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి రమేష్ నాయక్ గారు ఉన్నారు. వారి మాటల్లో ఈ జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే అండి. ముందుగా ఒకసారి మీ ఫ్యామిలీ గురించి, అదేవిధంగా మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్తారా ఒకసారి? ఓకే. బేసికల్గా నేను పుట్టింది కల్లెపల్లి, అది నియర్ బై దామర్చల్ల మండలం, నల్గొండ డిస్టిక్ అండి. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారండి. అండ్ నాకు తమ్ముడు, చెల్లి. తమ్ముడు ఎండి పీడియాట్రిక్స్ కంప్లీట్ చేశాడు, డాక్టర్. చెల్లి మ్యారీడ్. అండ్ నాకు 2022లో మ్యారేజ్ అయింది. అండ్ మా వైఫ్ నేమ్ స్వాతి. అండ్ నాకు ఒక బేబీ బాయ్ ఉన్నారు. సో ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. నేటివ్ ప్లేస్ కల్లెపల్లి, నల్గొండ డిస్టిక్. నల్గొండ డిస్టిక్. మీరు జేఈ ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి జేఈకి? యాక్చువల్లీ చెప్పాలంటే నేను అనుకొని ప్రిపేర్ అవ్వలేదండి. నేను రైల్వేస్కి ప్రిపేర్ అవుదామంటే మెయిన్గా రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేది. ఓకే. సో నేను దానికి ప్రిపేర్ అవుతుండే. కానీ ఆ టైంలో ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ పడింది. నేనేదో అది తెలిసి అప్లై చేయలేదు. వన్ డే యూట్యూబ్లో వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే జేఈకి బీటెక్ వాళ్ళు మాత్రమే కాదు, జనరల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే డీటెయిల్గా వీడియో చూడడం వల్ల ఆ రోజు అది కూడా లాస్ట్ డే ఆఫ్ నోటిఫికేషన్ చూసి నేను ఫర్దర్గా వెళ్ళాను, అప్లై చేయడం జరిగింది. సరే ఇది కొంచెం కాంపిటీషన్ ఉన్న జాబ్ కదా, ప్రిపేర్ అవుదాం అనేది నా మైండ్లో అంత కాన్స్టెంట్గా లేదు. నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతూ ఉండే. సో ప్యారలల్గా December 26కి సిబిటి ఎగ్జామ్ జరిగింది. ఆ సిబిటి వల్ల మంచి స్కోర్ వచ్చేటప్పటికి సరే మామూలుగా ప్రిపేర్ అయితేనే ఇంత మంచి స్కోర్ వచ్చిందంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే క్రాక్ చేయవచ్చు అనే కాన్ఫిడెన్స్ నా లెవెల్లో పెరిగింది కాబట్టి అది స్టార్ట్ చేశానండి.